రాజేంద్ర ప్రసాద్, అవని, ఆరాధ్య వాళ్ళైతే వస్తూ ఉంటారు. ఇక అక్షయ్, కమల్, పార్వతి వీళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. ఇక చాలా కోపంగా అయితే అక్షయ్ చూస్తూ ఉంటాడు. ఇక పల్లవి వీళ్ళందరూ అయితే అలా ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. పార్వతి కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇక పార్వతి ఏదో మాట్లాడడానికి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ వైపు వస్తూ ఉంటే, వీళ్ళతో మనకేంటి అమ్మ మాటలు, పద లోపలే మనం తెలుసుకుందాం, ఇక్కడ వద్దు అని రాజేంద్ర ప్రసాద్ పార్వతితో అయితే అక్షయ్ అంటూ ఉంటాడు. అలా అనేసరికి అవని అయితే అలా వెళ్ళి అక్షయ్కి అడ్డుగా నిలబడి చేయి పట్టుకొని అయితే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నా చేయి వదులు అని అయితే అక్షయ్ అవని చేయిని అయితే తోసేస్తూ ఉంటాడు. అలా తొయ్యగానే అవని షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి, ఏంటి ఈ కోర్టులు, కేసులు ఇవన్నీ మనకి వద్దండి, వదిలేద్దాం, ఇంతటితో ఇది ఆపేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన ఇంటి పరువుని ఇదిలో పెట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు, ఈ తగు ఇక్కడితో ఆపేద్దాం అని చెప్పేసి అవని అనేసరికి అక్షయ్ అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అలా నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోను అని చాలా సీరియస్గా అనేసరికి, అమ్మ దయచేసి నా మాట వినండి అని చెప్పేసి అవని అయితే అక్షయ్ కాల్ మీద పడుతూ ఉంటుంది. అదంతా చూసి ఆరాధ్య అయితే అలా వాళ్ళ అమ్మ చేస్తున్న పనికి ఏడుస్తూ ఉంటుంది. దయచేసి ఈ పని కేసు వాపస్ తీసుకోండి అని అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అది మారదు, ఆ నిర్ణయం మీద నేను నిలబడతాను అని అక్షయ్ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఇక అత్తయ్య మీరైనా చెప్పండి అని చెప్పేసి అవని అయితే పార్వతి కాల్ మీద కూడా పడుతూ ఉంటుంది. వదులు అని చెప్పేసి పార్వతి అయితే వెనక్కి వెళ్ళిపోయి, పదరా అక్షయ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అవనిని అయితే చెదిరించుకుంటూ ఉంటుంది పార్వతి. అలా చెదిరించుకొని అవని అక్షయ్ పార్వతి వాళ్ళైతే లోపలికి వెళ్ళి కోర్టు కేసుకి లోపలికి అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే అవని అయితే అక్షయ్కి అడ్డంగా వచ్చి, మీరు నన్ను వద్దనుకుంటున్నారు, మీరు నన్ను నా నుంచి విడిపోవాలనుకుంటున్నారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ వద్దనుకోలేదు, మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. నీ మాయ మాటలు నేను నమ్మను అని చెప్పేసి అంటూ అక్షయ్ అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అవని కూడా అలా చూస్తూ ఉంటుంది అక్షయ్ని. ఇక వాళ్ళ అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటే ఆరాధ్య అయితే చూస్తూ బాధపడుతూ అలా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్నని చూసుకుంటూ.